హాయ్ ఫ్రెండ్స్, టుడే రెసిపీ వచ్చేసి సజ్జబూరెలు అనమాట. ఫస్ట్గా బాండీలో ఒక స్పూన్ నెయ్యి వేయాలండి. మా పాప ఆల్రెడీ వేసేస్తుంది, నేను రికార్డ్ చేసేసరికి, అందుకే ఒక స్పూన్ నెయ్యి చూపిస్తుంది. ఆ నెయ్యిలో మనం గసగసాలు అలాగే తెల్ల నువ్వులు వేయాలి. వాటిని స్లో ఫ్లేమ్లోనే మనం వేపుకోవాలండి, లేదు అంటే కనుక మాడిపోయి చేదొచ్చేస్తాయి. మా పాప చక్కగా స్లో ఫ్లేమ్లో పెట్టి వేపుతుందనమాట. ఎక్కువ కూడా అవసరం లేదండి, జస్ట్ అవి నెయ్యిలో వేగితే చాలు. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న బెల్లాన్ని అదే కళాయిలో వేయాలి. ఇది పాకానికి అనమాట. సో మా అమ్మాయి మెత్తగా పాకం పట్టేస్తుంది. ఏం కాదండి, ఇలా మెత్తగా పట్టుకున్నా అలాగే బాండీలో వేసిన తర్వాత అడుగంటుకోకుండా మనం దాన్ని కలుపుతూ ఉండాలి. దీన్ని మొత్తం స్లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలన్నమాట. మీడియంలో పెట్టుకోండి, స్లో ఫ్లేమ్లో అవ్వదు అనుకుంటే కనుక మీడియంలో పెట్టుకోండి. అడుగు అంటుకోకుండా కలుపుతూ ఉండాలండి, ఓకేనా. పాకం మనకి రెడీ అవ్వాలి అనుకుంటే కనుక మనం దీన్ని మీడియంలో పెట్టుకోవాలన్నమాట. అడుగు అంటుకోకుండా కలుపుతూ ఉండాలి. చూసారా చక్కగా పాకం రెడీ అయిందో లేదో మా పాప టెస్ట్ చేస్తుంది. వాటర్లో కనుక మనం ఈ పాకాన్ని వేస్తే తీగ పాకంలో వస్తే సరిపోతుందండి. మా పాప టెస్ట్ చేస్తుంది, పళ్ళెంలో వాటర్ వేసి వచ్చిందా లేదా అని. మా పాప టెస్ట్ చేసింది కాకుండా నాకు కూడా ఇచ్చిందనమాట, టెస్ట్ చేయమని. నేను చెప్పాను అయిపోయింది అంటే అప్పుడు ఆ యొక్క పాకంలో మనం ముందుగా వేపు పెట్టుకున్న గసగసాలునేమో తెల్ల నువ్వులు వేసింది, కొంచెం ఎండు కొబ్బరి కూడా వేసింది. సో అవి మొత్తం మిక్స్ చేస్తుంది అనమాట. దాంట్లోనే ఒక కప్పు సజ్జపిండిని వేసిందండి. మనకి సజ్జపిండి కనుక అవైలబుల్గా లేకపోతే సజ్జలు తీసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకోవచ్చండి, ఏం కాదు. ఇది కూడా బాగుంటుంది పిండి. సో మనం అలా పెట్టేసుకున్న తర్వాత సజ్జపిండి కలుపుకుంటూ దీంట్లో 2 స్పూన్స్ నెయ్యి వేయాలండి. కలుపుకుంటూ చక్కగా ఈ యొక్క నెయ్యిని వేస్తూ కలుపుతూ ఉంటే కనుక అది చక్కగా పిండి అంతా బాండీకి అనుకోకుండా వచ్చేస్తుంది, చక్కగా నీట్గా వచ్చేస్తుంది. మనకి అన్నీ మిక్స్ చేసుకోవాలండి, మొత్తం అన్నీ కొబ్బరి నువ్వులు గసగసాలు అన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. సో అడుగు కూడా మనకి ఏమంటుకోదు, నెయ్యి వేసాం కాబట్టి. దాన్ని చక్కగా మెత్తగా ఒక ముద్దలాగా కలుపుకుంటూ ఉండాలండి. మా పాప వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలి, చల్లారితే కనుక పిండి గట్టిగా అయిపోతుంది. కాబట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడే కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే కొంచెం కలుపుకోండి. ఒకవేళ మీకు చేయి కాలుతుంది అనుకుంటే కనుక ప్లాస్టిక్ కవర్తో కలుపుకోండి, ఓకే. మా పాప ఎంత వేడినైనా కలిపేస్తుంది, అందుకనే చూసారా వేడిగా ఉన్నా కూడా చక్కగా ముద్ద పిసికేస్తుంది. దాన్ని ఒక బౌల్లో తీసుకొని చక్కగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి. ఈ యొక్క బాల్స్ని మనము ఒక ప్లేట్లో తీసుకొని చక్కగా చిన్న బాల్స్ చేసుకోవాలి. అలాగే ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని మనం గారెలు ఎలా అయితే ఒత్తుకుంటామో, చెక్కలు ఎలా ఒత్తుకుంటామో అలాగ ఒత్తుకొని మనం ఆయిల్లో వేసుకోవాలండి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మీడియంలో పెట్టుకోండి, ఓకేనా. లేదు అంటే కనుక ఇవి అంతగా ఉడకవు, కాబట్టి మీడియంలో పెట్టుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనకి ఇది బాగా ఉడికింది అని చెప్పడానికి అలా పొంగుతాయండి. అలా పొంగింది అంటే మన సజ్జబూరి పర్ఫెక్ట్గా వచ్చిందని అర్థం. సో ఒకటి కాలిన తర్వాతే మరి ఒకటి వేసుకోవాలి, లేదు అంటే కనుక అంటుకుపోతున్నాయి అన్నమాట. సో కొత్తగా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక జాగ్రత్తగా చేసుకోండి. ఒకటి బాగా కాలి అలాగా ఉబ్బిన తర్వాత పొంగిన తర్వాత ఇంకొకటి వేసుకోండి, ఓకేనా. మా పాప చక్కగా తిప్పుతుందనమాట, 2 వైపులా కూడా రావాలి అని చెప్పి తిప్పుతుంది. మా అక్క ఉండలు చేస్తుంది పక్కన కూర్చొని, మా పాప ఏమో వేసి వాటిని చక్కగా ప్రిపేర్ చేస్తుందన్నమాట. మన సజ్జబూరెలు అయితే చక్కగా ఉడికిపోతున్నాయి బాండీలో, చూసారా ఎంత బాగా వస్తున్నాయో. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేయొచ్చండి. అలాగే ఇంకోటి ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళు బెల్లంతో వేసి తినొచ్చండి, ఏం పర్వాలేదు. బెల్లంతో ఉన్న ఐటమ్స్ తినొచ్చు, షుగర్తో తినకూడదు, కానీ బెల్లం ఐటమే కాబట్టి ఇది తినొచ్చు. షుగర్ వాళ్ళు కూడా ఏం కాదు. అలాగే చాలా హెల్దీ అండి. రెడీ అయిపోయినాయండి మన సజ్జబూరెలు. ఫస్ట్లో కొంచెం మెత్తగా ఉన్నాయండి,
బట్ తర్వాత అయితే క్రంచీగా క్రిస్పీగా ఉన్నాయి. చాలా బాగున్నాయండి సజ్జబూరెలు. మా వంట కనుక మీకు నచ్చినట్టే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.